అయితే నేను ఇంట్లో ఉంటానోళ్ళ మా నాయన దినం పండుకునేటప్పుడు బిడ్డ దర్వాజా గొల్లం పెట్టినవా, గ్యాస్ బంద్ చేసినవా, జర చూడు, జర గ్యాస్ మొద్దు కింద కూడా కటకను బంద్ పెట్టు అని అంటుంటాడోళ్ళ. ఇక బంద్ చేసిండే బాపు అనుకుంటా మళ్ళొకసారి చెకింగ్ చేస్తా. అయితే మా నాయన గంత జాగ్రత్త ఎందుకు తీసుకుంటుండో నాకు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. గ్యాస్ అంటేనే ఘోరం అని అంటారు కదా, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొయ్యి వెలిగించుడే కాదు, తేడా కొడితే పోతం కూడా ఎత్తది. ఇగో గీళ్ళింట చూడూరి గ్యాస్ మొద్దు ఎంత పని చేసిందో. చిన్నదే, మీరు జాగ్రత్తగా ఉండాలని చూపిస్తున్నా గంతే. ఇగో ఈ ఇంట్లో గ్యాస్ లీక్ అయింది, పైపులకి వెళ్ళి గ్యాస్ పోతూనే ఉన్నది. పేలుతుందా 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 గిట్లనే అనుకున్నా. చల్లారినట్టున్నది కదా, అంతల్ని అటుకెళ్ళి అక్క అటుకెళ్ళి ఇంకొక ఆయన వచ్చిండు. అవసరమా? గ్యాస్ అంటే ఇంత డేంజర్ వల్ల దానేమో షేకింగ్ చేసే పని పెట్టుకున్నారు. ఇక చూడురి మంట. వామ్మో, నాకైతే గుండె పోటు వచ్చినంత పనైంది. గ్యాస్ ముద్ద ఏం వేలలే, కానీ ఇల్లంతా గ్యాసే కదా. గ్యాస్ అంటేనే ఘోరం. ఇక లోపల లైట్ బుగ్గ వేడికి మంటలు వెళ్ళినట్టున్నాయి. ఆడికెళ్ళిదాకా మంటలు వాకినాయి. ఇంకా నయ్యం, ఈయనకేం కానట్టున్నది. ఉరుకుడు పెట్టిరు. నేను అదే ఏందంటే, గ్యాస్ ముద్ద అనేది చాలా డేంజరు. దాంతో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వాసన వచ్చినట్టు అయినా కానీ దాన్ని సరి చేసుకోవాలి. లీక్ అవుతుంది అనిపిస్తే దూరంగా ఉండాలి. ఏమంటున్నా?